రైట్. ఒకసారి మన్నెం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. అంటే మన్నెం కోటేశ్వరరావు గారు, మనం చాలాసార్లు ఇలాంటి విషయాలు అంటే మనకి తిరుమల తొక్కిసలాట ఘటనలో కూడా చాలా విషయాలు ఇవి మాట్లాడుకుంటున్నా కూడా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. అంటే మనకి ఆధ్యాత్మికతకు మానవ జీవితానికి అంటే డివోషనల్కు మానవ జీవితానికి విలువ తెలియట్లేదా అన్నది కూడా వస్తోంది. భక్తి మూఢనమ్మకంగా మారుతోందా అన్నది, అంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్న కాలంలో, ఆధునిక కాలంలో ఇంత భక్తి భావంలో మూఢ నమ్మకాలని నమ్మటాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఒక్క రోజు మంచిది, ఈ రోజే వెళ్ళి మేమందరం దర్శించుకోవాలి. పోనీ దర్శించుకున్నప్పుడు ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా ప్రజలలో అవేర్నెస్ రావట్లేదండి. ఇప్పుడు భక్తి లేదా మతము, దేవుడు, దేవత ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలు. ఈ వ్యక్తిగతమైనటువంటి అంశాలని కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని శక్తులు తమ ఓట్ల రాజకీయాలు లేదా సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా వీళ్ళందరినీ కూడా వీధుల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా గతంలోనే ఒక కవి చెప్పాడు, భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డేంజర్గా మారుతోందని ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఇవాళ అది ఇంకా ఉప్పెల్లాగా మారుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తాం. మూఢ విశ్వాసాలకి, భక్తికి, ఉన్నత విద్యకి లేకపోతే విద్యకి సంబంధమే లేదు. మనం చూస్తున్నాం తుళ్ళూరుపేట దగ్గర శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో శాస్త్రజ్ఞులు ఏడాది పాటు లేదా 24x7 పనిచేసి దేవత, దేవుడా ఈ రాకెట్ ని జయప్రదంగా పంపించమని చెప్పేసి పూజలు చేయడం, ఆ చేసినటువంటి పూజలని మీడియా దాన్ని జనానికి చూపించడం, ఈ విధమైనటువంటి ఒక పరస్పర విరుద్ధమైనటువంటి వాతావరణం ఇవాళ మనం చూస్తాం. చెప్పారు గతంలో కరోనా వచ్చినప్పుడు గంగలో మునిగితే కరోనా పోతుంది, మీరు ఏం చేయక్కర్లేదని కూడా చెప్పారు. రెండోది, ఇవాళ మనం చర్చించినటువంటి అంశానికి వచ్చేసరికి దీనికి కుంభమేళ నిర్వాహకులు ప్రభుత్వమా లేకపోతే మత పెద్దలా లేకపోతే మరొకరా అనేటువంటి వాళ్ళతో పాటు మీడియా, అది సాంప్రదాయక మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, లేదా సోషల్ మీడియా, అధికార యంత్రాంగం, అందరూ దీనికి బాధ్యులే అనేటువంటిది నా అభిప్రాయం. అసలు ఒక రోజుకి అసలు గంగలో మునగటమే పవిత్రం అని చెప్పేసి కొంతమంది నమ్ముతారు. కుంభమేళాలో మునగటం అనేటువంటిది మరింత పవిత్రమని నమ్ముతారు. మరి ఈ మౌని అమావాస్యలో మునిగితేనే, ఆ రోజు మునిగితేనే మొత్తం బొందితో స్వర్గానికి వెళ్తారన్నట్టుగా ప్రచారం చేసింది ఎవరు అనేటువంటిది ఒకటి. రెండోది, ఇటువంటి సందర్భాల్లో సాధారణంగా వచ్చేటువంటి జనాల కంటే ఎక్కువ మంది వస్తారు అని తెలిసినప్పుడు అధికార యంత్రాంగం ఏ గుడ్డి గుర్రాలకు పలుదవుతా ఉంది. తగినటువంటి జాగ్రత్తలు, అందులోనూ నేను మరి మీడియాలో చెప్పిన దాని ప్రకారం ఒక ప్రాంతంలో మునిగితేనే డైరెక్ట్గా వెళ్తారట గంగా నదిలో. మరి మిగతా ప్రాంతాల్లో గంగా నదికి ఆ పవిత్రత ఏమైందో లేకపోతే ఇంకోటి ఏంటో నాకైతే తెలియదు. అందుకని అటువంటి క్రౌడ్ వచ్చినప్పుడు డైవర్సిఫై చేసి వివిధ ప్రాంతాలకి పంపించాల్సినటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది అనేది ప్రశ్న. అందుకని దీనికి నిర్వాహకులు, ప్రభుత్వము, అధికార యంత్రాంగం, మీడియా అందరూ తోడై 30 మంది ప్రాణాలు తీశారు, అనేక మందిని గాయపరిచారు. దీనికి ఎవరు ఎంత బాధ్యత వహించాలి అనేటువంటిది ఇది ఆయా నైతిక పరమైనటువంటి అంశం. ఇంతమంది వస్తే యాక్సిడెంట్లు జరగవా అని కొంతమంది అయితే, ఇంకా కొంతమంది కొన్ని పోలికలు తీసుకొస్తున్నారు. హాజ్ యాత్రకు వెళ్ళినప్పుడు స్టాండ్ బైట్ జరగలేదా, లేకపోతే ఇంకొక యాత్రకు వెళ్ళినప్పుడు స్టాండ్ బైట్ జరగలేదా? ఎందుకు తీసుకొస్తున్నారు ఇలాంటి పోలికలు? హాజ్ యాత్ర అయినా లేదా మరొక చర్చి అయినా లేకపోతే ఇంకోటైనా ఈ విధమైనటువంటి మూఢభక్తి పెరిగిపోయినప్పుడు స్టాండ్ బైట్స్, తొక్కిసలాట్లు జరుగుతాయి. ఎవరైనా కానీ బాధ్యతారహితమే. హాజ్లో అయినా లేదా మరొక చోట అయినా బాధ్యతారహితమే. ఎందుకు సమర్థించుకోవడానికి చూస్తున్నారు?
ఒక లోపాన్ని సమర్థించుకోవడానికి ఒక మతం అంటే పడదు. మళ్ళా హిందూ మతానికి, ఇస్లాము ఛాందసవాదులకి లేదా మతోన్మాదులకి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా తీసుకొని అప్పుడది జరగలేదా, ఇప్పుడు ఇది జరగలేదా అని కూడా చర్చ జరుగుతున్నట్టు మీడియాలో ఇవాళ వస్తుంది. అందువలన దీనికి పూర్తిగా నిర్వాహకులది లేదా ఆ నిర్వహణ గురించి చెలవలు పలవలుగా వర్లిస్తూ లేదా ఒక రోజుకి ఉన్నటువంటి భక్తిని, ఒక ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని పెంచి పోషించినటువంటి శక్తులదే దీనికి పూర్తి బాధ్యత అనేది నాకు